ఆదామునందు మనమందరము పాపులము. యేసుక్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా దేవుని నీతి అయితిమి. శిలువ కార్యమునందు విశ్వాసముంచుట ద్వారా మాత్రమే నీతిమంతులమయ్యాము. ఉచితంగా ఏ పని చేయకుండా నీతిమంతులముగా మార్చబడ్డాము. క్రియలు చేయుట ద్వారా నీతిమంతులమయ్యాము అనుట తప్పు. విశ్వసించి నీతిమంతులముగా మార్చబడిన తరువాత క్రియలు చేయవలసి ఉంది. నీతి కార్యములు చేయుట ద్వారా పెండ్లి వస్త్రము పెద్దదిగా అవుతుంది. పెండ్లిలో పెండ్లి కుమార్తె చాలా పెద్ద వస్త్రముతో ఉంటే ఆమెకు ఘనము. మనకు నీతి క్రియలే ఆ వస్త్రములు. కర్చీఫ్ అంత చిన్నగా ఉంటే అవమానమే కదా. మరి మీ వ్యక్తిగతమైన నీతి క్రియల వలన మీకు పరలోకంలో ఎంత మహిమ సంపాదించుకున్నారు. యోబు గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం నుంచి 16వ వచనము వరకు బైబిల్లో యోబు గొప్ప మాదిరి.